అసలు మనకి సిటీలో ఇంత మంచి వ్యూ ఉంది. ఒక కొండపైన మనం ఇక్కడ నిలబడితే మనకి ఇక్కడ ఉన్న గాజుల రామారము, అలాగే మనకి హెచ్ఎల్ కాలనీ ఇవన్నీ కూడా కవర్ అవుతున్నాయి. చూడండి, మన మేరలో అయితే మనకి సిటీ అంతా కనిపిస్తుంది. ఇలాంటి ప్లజెంట్ అయిన వాతావరణాన్ని ఎవరు మిస్ అవద్దు. సాయం సంధ్యా వేళ మాత్రం పిల్లల్ని తీసుకొని సరదాగా కాసేపు వచ్చి దేవుళ్ళని దర్శించుకొని ఆ తర్వాత జ్యోతి గురుమాత జ్యోతి గురుమాత గారు ఆల్రెడీ స్థల పురాణము. అసలు ఇక్కడ ఈ స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్తారండి? ఈ గుడి స్థల పురాణం వచ్చేసమ్మ త్రేతాయుగంలో అమ్మవారు తపస్సు చేసిన స్థానంలో ఈ స్థానం ఒకటి. గర్భగుఫ వైష్ణవీదేవి అమ్మవారు తపస్సు చేసిన స్థానము అని చెప్పబడుతుంది. తర్వాత రాముడు ఆజ్ఞా పాలన, ఇంకా ఆ యుగానికి తర్వాత అమ్మవారికి రక్షక భట్టుడుగా ఉండమని చెప్పారు. మీరు వైష్ణవి అన్న చరిత్రలో కూడా చూడొచ్చు. మన రామాయణం అన్న సీరియల్లో కూడా వైష్ణవికి దర్శనం ఇవ్వడం జరిగింది. అంటే వైష్ణవి కూడా రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు వైష్ణవి అమ్మవారు కూడా వనవాసానికి వెళ్ళిపోయారు. ఆమె రాజకుమార్తె, రత్నాకర్ కూతురు అన్నమాట. అయితే 3 త్రిశక్తుల రూపము అంశము వైష్ణవిదే. ఆమె త్రేతాయుగంలో నారాయణుడికి పెళ్ళాడడానికి జన్మ తీసుకుంది. కానీ రాముడు 3 యుగాలకి మహారాణి చేసి పెట్టారు. అందుకే మాతారాణి అని పేరుంది ఆమెకి. అయితే హనుమయ్య కూడా ఈ రూపము మనకి 5.5 సంవత్సరాల నుండి ఇంత కనిపించేది. అక్కడ మన ప్రవీణ్ అరుణ్ అని భక్తులు సాధకులు వచ్చేసి సాయంత్రము ఇక్కడే కూర్చొని సాధన చేసుకొని 10:30 ఆ టైంలో అక్క ఇది ఒక రూపం కనిపిస్తుంది అని చెప్పాక దగ్గరికి ఇలాగే వస్తుంటే హనుమాన్ రూపం అప్పుడు ఇంతే ఉంది. ఇప్పుడు ఎలా అయితే గరుడు రూపం కనిపిస్తుందో ఆ సమయంలో హనుమంతుడు అలా కనిపించాడు. ఈయనకు ఒక చరిత్ర ఉంది ఇక్కడ, కానీ అది వేరే మట్టి రూపంలో వచ్చిన విగ్రహం ఉండేను, అది కరిగింది. కరుగుతూ ఉంటే నేను హనుమాన్ శని భక్తురాల్ని, అంటే సాధన ఎక్కువ వాటికి చేస్తాను. హనుమంతుడు ఇక కరిగిపోతున్నాడని నేను నా దుఃఖంతో పట్టుకొని బాధపడి ఏడ్చేదాన్ని. నువ్వు పెద్ద ధైర్యంగా ఉన్నావు నాకు ఈ కలియుగంలో, ఇక నువ్వే కరిగిపోతున్నావు ఎలా ప్రభు అనేసి ఈ మొత్తం ఎలా ఈ క్షేత్రాన్ని నేను ఎదిగియాలి, డెవలప్మెంట్ అభివృద్ధికి ఎలా తేవాలి, ఇలా వదిలేస్తే ఎంతోమంది కళ్ళకి ఇప్పటికే దైవస్థానం అంతా సగం అయిపోయింది అనేసి బాధపడితే ఇలా ప్రత్యక్షమవుతాడని నేను అస్సలు ఊహించలేదు, అనుకోలేదు. ఈ రూపము హనుమంతుడిదైతే హనుమంతుడిలో మళ్ళీ గరుడు రూపము, మళ్ళీ ఇక్కడ వరాహ, ఈ క్షేత్ర పాలకులు వరాహ రూపంలో, కాలభైరవ రూపంలో రక్షకుడిగా హనుమంతుడు. ఇంత పుణ్యతీర్థ క్షేత్రం అమ్మ, చాలా సంతోషం అండి. ఇది అమ్మవారి వైష్ణవి పుణ్యతీర్థ క్షేత్రం మన భాగ్యనగరంలోనే ఉంది. ఇంకా ఈ గర్భగుఫకి ఆ త్రేతాయుగంలో అమ్మవారి ఇక్కడ తపస్సు చేసిన స్థానం అని చెప్పాను. అమ్మవారి ఇక్కడ తపస్సు చేశాక భైరవుడు ఆమె వెనక పడడంతో ఆమె సంఘర్షణ శక్తి అప్పటికి పూర్తి కాలేదు. తపస్సులో 9 మాసాలు ఎన్నో చోట్ల ఇలా గర్భగుఫలలో కూర్చుంది. ఆమె తపస్సు చేసి మళ్ళీ బయటికి వెళ్ళిన ప్రదేశం కూడా ఉంది. మన మహిషాసురవర్ధిని అమ్మవారు. ఇంకా ఇవంతా న్యాచురల్. అమ్మవారు ఇక్కడ వడ్డరాళ్ళకి దర్శనం ఇచ్చారు ఫస్ట్. ఆ తర్వాత ఆమె వెళ్తూ మా స్వర్గీయ మా నాన్నగారికి పరమేశ్వర్ సింగ్ గారికి చెప్పారు. అక్కడ సత్యనారాయణ స్వామి దేవాలయం వ్యవస్థాపకులు ఆయన ఫస్ట్ 30 సంవత్సరాల క్రితం ఆ గుడి కట్టారు. తర్వాత అమ్మవారు స్వయం ఆదేశించింది ఈ స్థానం. వడ్డరామెకి కనిపించగానే ఆమె వెళ్తూ చెప్పింది, ఇక్కడ అమ్మవారు దర్శనం అయింది. భద్రకాళి రూపంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు, మొత్తం భద్రకాళి రూపంలో. అయితే ఈ రాయిని కొట్టుకున్నారు, కానీ ఈ రాయిని ముట్టలేకపోయారు. అప్పటికే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఈ స్థానం ఇలాగే ఉంది. దీనికి కొద్దిగా చెక్కిచ్చి అమ్మవార్లని అమ్మవార్ల పేర్లు ఏంటమ్మా? మహాసరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి, మనకి వైష్ణవిదేవి స్వయంభుగా వెలిసి మన కట్రా వైష్ణవిదేవి దగ్గర నుండి తీసుకొచ్చి నేను ఇవి నిలుపుకున్నాను. అమ్మ స్థానం ఇది. ఆమె
నాగ సాధువులు గురువులు వచ్చి చెప్పాక నాకు ఈ చరిత్ర తెలిసింది. ఈ కొండ మన నరసింహస్వామి దగ్గర నుండి అమ్మవారి దాకా ఏంటి చరిత్ర వాళ్ళు చెప్తేనే తెలిసింది. తపోభూమి, ఇది పుణ్యతీర్థ క్షేత్రంగా అవ్వాలనేసే వాళ్ళు తపస్సులు, దైవ భూమి కావాలని వాళ్ళు చేసిన తపస్సులో ఒక మునీశ్వరుడి పుట్ట కూడా ఉంది మనకి నరసింహస్వామి బ్యాక్ సైడ్ లో. మనకి ఏది పైన ఒక చిన్న సపోర్ట్ తో పెద్ద బండ ఆగింది, ఒక్క చుక్క నీళ్లు కూడా ఆ మునీశ్వరుడి మీద పడవు ఇప్పటికి కూడా. ఆ దైవ శక్తి అది. అంటే అంత తపోబలం ఉన్న మహానుభావుడు మహాత్మా మహర్షి. ఇప్పుడు అక్కడ మనకి చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క భక్తులకు చూసుకున్నట్టయితే అటువైపు ఇటువైపు బండ ఉంది, ఆ పైన ఉన్న బండ చిన్న సపోర్ట్తో ఉంది. అలాగే అంత పెద్దది కూడా, అంటే కొన్ని వేల టన్నులు ఉంటుంది. దాని కింద పుట్ట ఒక హాఫ్ ఇంచు జస్ట్ కనిపించి లేయర్ మాత్రమే గ్యాప్ ఉంది. అంటే మనకి ఆ బండరాయి ఉండడం వల్ల పుట్ట అక్కడి వరకు ఆగిపోయింది, లేకపోతే చాలా పెద్ద ఎత్తుగా ఎదిగేది. ఆయన మహర్షి వాళ్ళు ఎంతవరకు ఉండేనో ఆ పుట్ట అక్కడికి ఆగింది. ఇప్పుడు అమ్మవారు ఇలా ఉన్నారు. ఆ మహర్షి కూడా అలాగే కూర్చొని తపస్సు చేశారు, ఆయన అలాగే పుట్టలాగా అయ్యారు. శేషనాగు కూడా అక్కడ ఇంకా ఇప్పటికి కూడా ఈ శక్తి పీఠానికి మొత్తం అంటే నరసింహస్వామి దగ్గర నుండి ఇక్కడ ఈ కొండ ఏకశిలగా ఉంది. ఏకశిల కొండ పైన మళ్ళీ ఇన్ని బండరాళ్ళల్లో అమ్మవారి ఈ గర్భగుఫలో ఈ సురంగంలో అమ్మవారు తపస్సు చేసిన స్థానం మనకిది. అప్పటి నుంచి ఎప్పుడైతే వడ్డర ఆమెకి దర్శనం ఇచ్చారో ఆ తర్వాత నుండి మెల్లిమెల్లిగా చేస్తాం దీనికి డెవలప్మెంట్ చేస్తూ. మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కూడా బయట అంత ఓపెన్ ఏరియాను కూడా చాలా నీట్గా చేశారంటే వచ్చిన భక్తులు కూర్చొని కాసేపు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని కూర్చునే విధంగా చేశారు. ఇంకా బాగా చేయాలని ఉందమ్మా, గురుకులం కట్టాలనుంది. మన సనాతన సంస్కృత సాంప్రదాయాలు మన పిల్లలకి అందించాలన్నది ఈ వైష్ణవి పుణ్యతీర్థ క్షేత్రంలో సంకల్పం. ఎందుకంటే జ్ఞాన సరస్వతి అయిన మన సరస్వతి మాత గారు ఉన్నారు ఇక్కడ. ఇంకా అందరు భక్తులకి ఈరోజు ఆర్థికంగా ఉన్న స్థితులు పూర్తి పోగొట్టడానికి మన లక్ష్మీదేవి అమ్మగారు ఉన్నారు. అందరికీ శక్తిని ఆరోగ్యం పరంగా అన్నిట్లలో శక్తి స్వరూపం ఇవ్వడానికి మన మహంకాళి అమ్మవారు ఉన్నారు. ఆ మూడు శక్తులు కలిపితే ముందు పరమేశ్వరి మన లలితా త్రిపుర సుందరి అమ్మవారితో ఈ ముగ్గురుతో వైష్ణవి, ఇంకా దాంట్లో శక్తినాథ్ మహంకాళేశ్వర్, ఇంకా మన ఆయన కాలభైరవుడు అండి. సోమనాథ్ సముద్రంలో నేను బాణ శివలింగానికి అభిషేకం చేస్తుంటే అక్కడ కనిపించారు సముద్రంలో. ఆ శివలింగం పక్కనే ఆయనను అక్కడ నుంచి ఎత్తుకొని తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ ప్రతిష్ఠిస్తాను. ఇంకా ఆయన వచ్చారు కదా, ఇంకా ఈ క్షేత్రానికి అసలు లేదు, అన్ని పనులు అయిపోతాయని నమ్మకం, విశ్వాసం. మునీశ్వరుని కూడా అక్కడ నిర్మించడం జరిగింది. మీరు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇంకా డెవలప్ చేస్తామమ్మా అన్నారు, అక్కడికి కూడా వెళ్దామమ్మా ఒకసారి. వెళ్దామండి, ఓకే వెళ్దాం. అది అమ్మవారు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నాకు ఈ జన్మలో మంచి అనుగ్రహము, ఇంత మంచి సేవ చేయడం. అంటే మీ కొద్ది జీవితం నేను నా గురించి గడిపేసుకున్నానేమో, కానీ ఈ జీవితం మాత్రం అమ్మకే అర్పితం. మిగిలిన జీవితం అంతా ఇంకా భక్తుల కోసం అర్పితం. భక్తులుంటేనే భగవంతుడు, భగవంతుడు ఉంటేనే భక్తులు. కానీ ఇంకా వేరే ఎవరితోటి ఏ దేవాలయాలు, ఎవరైనా భక్తితోని సమర్పించిందే భగవంతుడికి చేరుకుంటుంది. అలాగా భక్తుల కోసం మిగతా జీవితం వాళ్ళ కోసం అన్నీ ఇక్కడ సువిధలు చేయాలని కూడా మేము ఆలోచిస్తున్నాము. దానకర్తలుగా ఎవరైనా భక్తులు కూడా ముందుకి, ట్రస్ట్ ఉంది దీనికి, స్పాన్సర్స్ కూడా ఎవరైనా వచ్చారంటే చెప్పండి ఒకసారి. శ్రీ శ్రీ జయశ్రీ వైష్ణవి దేవి నవదుర్గమ్మ దేవాలయం ట్రస్ట్. ఇంకా ఇది ఐటీజీ కూడా ఉందండి, 12A కూడా ఉంది మన ట్రస్ట్కి. ఇక్కడ గురుకులము విశేషంగా, మళ్ళీ గురుమండలం, నక్షత్ర వృక్షాలు కూడా ఉన్నాయండి ఈ క్షేత్రం. అది నాకు ఆత్మదర్శనంగా వస్తే అది నేను నక్షత్ర వృక్షాలు, స్టార్ ప్లాంట్స్ అంటారు, అవన్నీ నక్షత్ర బలం తక్కువ ఉన్న వాళ్ళకి మనం కొన్ని పూజలు చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే కూడా 27 ప్రదక్షిణలు ఆ స్టార్కి చేసిన మన మనసులో ఉన్న కోరిక అక్కడ తిరిగి ప్రదక్షిణాలు చేసి ఇక్కడ అమ్మవార్ల దగ్గరికి, సత్యనారాయణ రమా సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి మన మొక్కు వాళ్ళకి చెప్పుకోవడం వల్ల చాలామందికి తీరాయండి. పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక పిల్లలు అయ్యారు. మనము ఇది అని ఇక్కడ ఏమి ఇప్పటివరకు రూల్ పెట్టలేదు. వాళ్ళకి సమర్పించుకున్న వస్త్రాలైనా ఏదైనా అమ్మవారికి అంతవరకే.
చూడు చూడు. అవును. కర్మ చేసుకుంటూ నువ్వు నన్ను తలుచుకో, నీ ఫలము రెట్టింపు అవుతుంది. మార్గము కూడా మూసుకుపోయిన మార్గాలు కూడా తెరుచుకుంటూ పోతాయి. ఇది నాకు అనుభవం. భక్తులను కూడా కవర్ చేశాను. ఇక్కడ అమ్మవారు నడిచిన గజ్జల సాగు.